కేసీఆర్ మాట తీరును మార్చుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదని సూచించారు. అధికారానికి దూరమై కేసీఆర్ ఉండలేకపోతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట తీరును గమనిస్తున్న ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్బాబు గారు ఉన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్బాబు గారు ఉన్నారు. వారిని వర్షాలు తీసుకుంటారు. మీకు ప్రభుత్వం చేత కావడం లేదు, నీటి ఎద్దడి ఉంది, రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, మిమ్మల్ని వెంటాడి వేటాడి కొరికి చంపుతామన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఎందుకంటే అనేక సంవత్సరాలు దీర్ఘకాలికంగా ప్రజా ప్రాతినిధ్యంలో అనుభవం ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలి. అధికారం లేకుంటే ఉండలేము అని అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరొక్క మారు ప్రజలు జవాబు చెప్పే సమయం వచ్చింది. మీరు మాట్లాడే తీరును మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడే తీరు 10 సంవత్సరాల కాలం పాటు ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారు వారు? అదే నా మాట్లాడే తీరు? ముఖ్యమంత్రిగా చేసిన వారు అదే నా మాట్లాడే తీరు? పదవి వస్తుంది పోతుంది, అధికారం ఉంటుంది పోతుంది అనే ఒక దీర్ఘకాలికమైన ఆలోచన ఉండాలా. 3 నెలలు కాలే, ఎందుకంత అక్కసు, ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? 100 రోజుల్లోనే మొత్తం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మొత్తం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలో వస్తాను, ఆ 3 పిల్లర్లు రిపేర్ చేస్తే వచ్చే పాపది, ఎందుకు నిర్లక్ష్యం వేయిస్తున్నారంట? అసలు కాళేశ్వరం పిల్లర్లకు సంబంధించి సింక్ అయినాయి. సింక్ అయితే ఎవరు కారణం దానికి? ముఖ్యమంత్రి గారే వారే స్వయాన డిజైన్ చేసి వారే చీఫ్ ఇంజనీర్గా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా, డిజైన్ సీడీఓగా వారే చేసిండ్రు కదా. చేసిన తర్వాత గురైంది. నీళ్లు తీయమని ఎవరు చెప్పారు? నిపుణులు, కేంద్ర జనవనరులకు సంబంధించిన వారు వచ్చి నీళ్లు ఉండకుంటే మొత్తం ప్రాజెక్టు పోతుందని వారు చెప్పిండ్రు. పేపర్లో వచ్చింది. వారి ప్రభుత్వంలోనే రిలీజ్ చేయడం జరిగింది. అది బాధ్యులమా మేము? ప్రాజెక్ట్ కూలిపోవటానికి వారు బాధ్యత వహించాల్సింది పోయి తిరిగి మాపై నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడినరు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణమే జరగకుండా ఉంటే, ఆ ఎల్లంపల్లిలో నీటి నిల్వ లేకుండా ఉంటే, ఈరోజు మళ్ళా చొప్పదండికో వేములవాడకో ఇచ్చిన 0.050 చిన్నగా ఇచ్చే కార్యక్రమం అదే సారేస్ నీళ్ళ ద్వారా వచ్చి ఎల్లంపల్లిలో నీరు ఆగితే దాని పరంగా నీటి నిల్వను పైకి తీసుకెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నాడు. మొత్తం మేము కట్టిందంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోనే మొత్తం ప్రాజెక్టు పేరు పెట్టిను. మిడ్మారే నిర్మాణం కానీ, వరద కాలువలో సంబంధించి కానీ, ఈరోజు ఇవన్నీ చేసిన సందర్భంలో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు పెట్టండి. కానీ ఎవరన్నారు డిజైన్లో లోపాలున్నాయి, ప్లానింగ్లో లోపాలున్నాయి, ఎగ్జిక్యూషన్లో లోపాలున్నాయని మేమల్లే కాంగ్రెస్ పార్టీ పక్షాన. క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన అధికారులు, డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణుల బృందం. అది మా కాంగ్రెస్ పార్టీ? మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందా? ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలా. అర్థం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇప్పటికైనా మానుకొని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి. మేము అనేక సందర్భాల్లో చెప్పిన 3 నెలలు అయిందయా. ప్రభుత్వ పరిపాలన రంగంలో ఇది కాదు, ఇది చెప్పండి మీకున్న అనుభవంతో. మీరు ప్రతిపక్షమైనా మేము వింటామని చెప్పినాం. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రతిరోజు మాట్లాడుకుంటూ పోతే పొండి, కాళేశ్వరం పోయి చూసండి. మీరు చేసిన ఘనకార్యాన్ని చూసిరండి. వద్దంటలే, మేమే పిలిచినాం వారిని. మీరు కూడా రమ్మని చెప్పినాం. ఎందుకు రాలేదా? రోజు అందరినీ తీసుకుపోతాను ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిచిండ్రు. ఎందుకు రాలే?
అంటే మిషన్ భగీరథ సంబంధించిన పథకం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి ఇప్పుడు బిందులతోని నీళ్ల కోసం కటకడలాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ దుర్భరమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పాలనకు అని చెప్తున్నారు. నిన్ననే మా డాక్టర్ వివేక్ గారు చెప్పారు, 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా 45,000 కోట్ల రూపాయల వరకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాలి? విపత్తు వచ్చినా దాన్ని సస్టైన్ కావాలి. నువ్వు 45,000 కోట్లు పెట్టి 2 బిందెలు ఇచ్చాను కానీ 1 బిందె ఇచ్చాను ప్రతి ఇంటికి. తప్పు వారు చేసి పాత స్కీమ్స్ ఏవైతున్నాయో దాన్ని డిఫండ్ చేసి ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని డిఫండ్ చేసి ఇక్కడ నీరు అవసరం ఉంటే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి పైపులు వేసుకొని నీరు అందించే కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి 1 బిందెన 2 బిందెల చేసింది ఎవరే? మిషన్ భగీరథ అంటే 45 కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఇంత విపత్తు సందర్భంలో అది నిలబడితే నిజంగానే గొప్ప స్కీమ్ చేసిండ్రు, నిజంగానే నీళ్లు లేని సందర్భంలో ఈ విధంగా చేసే ప్రయత్నం చేసిండ్రు అని అందరూ కూడా పొగుడుతుండే. ఇది 45,000 కోట్ల రూపాయలు ఏమైంది? మేమే చూడండి 45,000 కోట్లు పెడితే ఇట్లాంటి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినా ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూసేవారం.